బొత్స సత్యనారాయణ కామెంట్స్. ప్రతిపక్షాలు కూటమి ఆలోచనలు నీచంగా దుర్మార్గంగా ఉన్నాయి. 2 నెలల్లో పింఛన్ల కోసం 28 మందిని పొట్టన పెట్టుకున్నారు. బ్యాంకుల్లో పింఛన్ల కోసం 2 చనిపోయారు. ఈ పాపం కూటమిదే. వైఎస్ఆర్ ఆసరా 70 లక్షల మందికి 6.700 కోట్లకు 4 విడతల్లో ఖాతాల్లో జమ చేస్తారు. కూటమి ఫిర్యాదుతో నిధుల విడుదలకు బ్రేక్ పడింది. 3-man కమిటీ సిఫార్సు 22 లక్షల మంది విద్యా దీవెన 650 కోట్లు నిధుల కోసం ఏప్రిల్ నెలలోనే చెప్పాం. ఫైనల్ ఇయర్ విద్యార్థుల కోసం ఇబ్బంది లేకుండా ఈసీకి లేఖ రాశామని తెలిపారు. ఎన్నికల సంఘం కూటమి ఫిర్యాదు మేరకు నిధులు ఇవ్వకుండా ఉత్తర్వులు. 11,60,000 మందికి 12 కోట్ల నిధులకు బ్రేక్. వైఎస్ఆర్ చేయూత 4వ విడత నిధులు 33 లక్షల మంది కోసం. ఐఎమ్ సారీ, నేను నా నోటితో పలికాను, ఏమన్నా దయచేసి అపార్థం చేసుకోవద్దు. ఆ మాటలు ఎవరికి రావండి మా లాంటి వాళ్ళకి, కానీ సభ్యత సంస్కారం ఉంటాను మా నోటితో ఆ మాట మాట్లాడటం. ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నా ఈ సమాజానికి? ఎలాంటి వాక్యాలు నిజమైన మాట్లాడుకుంటూ అసలు మనిషి పుట్టేవా నాకు అర్థం అవ్వట్లేదు. ఈ సమాజాన్ని ఏ రకమైన పరివర్తించాలని ప్రయత్నం చేస్తున్నారు రాజకీయంగా. మనుషులు మాట్లాడినా చర్చ పేరెత్తడానికే చాలా అసహ్యంగా ఉంది. నీ పేరుతో ఉచ్చరించడానికే ఒక పక్క వచ్చి మేలు జరుగుతుంటే దానికి వచ్చి 6 గంటల మొక్కలండి వాళ్ళ చౌళ్ళకి కారణమవుతున్నాం. ఒక పక్క వచ్చి వాళ్ళ సర్వైవర్కి వచ్చి ఇది తింటున్నావు, వాళ్ళ సర్వైవర్కి వచ్చి దాన్ని అడుగుతున్నావు ఎన్నికల ఆశ పెట్టుకోండి. ఒక పక్క వచ్చి మన ఆత్మగౌరవానికి సంబంధించిన అంశాలని ఆపుతున్నావు ఎన్నికల కమిషన్ తోడు పెట్టుకోండి. కూటమి వచ్చి వాళ్ళు వచ్చి పిటిషన్ పెడితే వాళ్ళు ఫిర్యాదు చేస్తే ఎన్నికల తానా అంటే తందానా అంటూ ఎన్నికల కమిషన్ వచ్చి తానా తందానా అంటుంది. ఎన్నికల నిబంధనకి రాజ్యాంగానికి మేమేమి వ్యతిరేకం కాదు, కానీ వాస్తవాలు పరిశీలించాలి, ఆ గ్రావిటీని పరిశీలించాలి. అంతేగాని వాళ్ళు ఫిర్యాదు తీస్తే దానివల్ల ఈ సమాజానికి కానీ వ్యక్తులకు కానీ లేకపోతే వ్యవస్థకు కానీ నష్టం ఆలోచించకుండా వాళ్ళు చౌలు కారమవడానికి వాళ్ళు అవడం భావ్యమా? ఆ భాష మాట్లాడినప్పుడు ఏ విధంగా చర్య తీసుకున్నాం ఎన్నికల కమిషన్? ఈ చౌక కారణాలకి ఏం చర్య తీసుకుంది ఎన్నికల కమిషన్? ఇవాళ రేపు రైతాంగానికి వచ్చి ఇన్పుట్ సబ్సిడీ అందకపోతే రేపు వేసుకునే పంటకు వచ్చి నష్టపోతే దానికి ఎవరు బాధ్యులు? విద్యార్థులకు వచ్చి విద్యార్థులు అందకపోతే వాళ్ళు అకాడమిక్ కంప్లీట్ అయినప్పుడు వాళ్ళకి ఆ విద్యా సంస్థ వచ్చి వాళ్ళ పరీక్ష కూర్చోబెట్టకపోవడం కానీ టీసీ లేకపోతే ఎవరు బాధ్యులు? గౌరవమైన కుటుంబంలోని గౌరవంగా మహిళ పథకాలను మరి మనలో సాగించాలని ఇస్తున్న చేయూత కార్యక్రమాన్ని మరి మోకాలండితే ఆ గౌరవానికి తగ్గితే అది ఎవరు బాధ్యులు? మీ కూటమి బాధ్యులు కదా? దాన్ని మొత్తం పడుతున్న ఎలక్షన్ కమిషన్ బాధ్యులు కాదా? ఏంటిది? దేశం టీడీపీతో ఆత్మీయంగా సాగిన నగరాల సమావేశం విశాఖపట్నం పూతిన మల్లేపాలెంలో గల వైజాగ్ కన్వెన్షన్ సెంటర్లో 7వ తారీఖు మంగళవారం నియోజకవర్గ నగరాల సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి
ముతుకమల్లి శ్రీ భరత్ మరియు అసెంబ్లీ అభ్యర్థి గంటా శ్రీనివాసులు హాజరయ్యారు. అనంతరం అతిథులిద్దరిచే జ్యోతిని ప్రజ్వలించి సభలో ప్రారంభించారు. ఈ సమావేశంలో శ్రీ భరత్ మాట్లాడుతూ, నాకు ఊహ తెలిసిన వరకు కుల వ్యవస్థ అంటే ఏమిటో తెలియదు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత దాని ప్రాముఖ్యత తెలిసొచ్చింది. చేతి ఉమ్మడి ప్రభుత్వం మీ పిల్లల భవిష్యత్తు కోసం వారిని చదివిన చదువుకు తగ్గట్టుగా ఉద్యోగ ఉపాధి అవకాశం ఇస్తుంది. ఇప్పటి ప్రభుత్వం డిగ్రీలపైన చదువులు చదివిన వాళ్ళకి వాలంటీర్ వ్యవస్థ అని ఉద్యోగాలు ఇచ్చామని 5,000 చేతిలో పెడుతుంది. పేదలు పెద్దందారులు అంటున్న ఈ ప్రభుత్వం పేదలు మరింత పేదరికంలో ఎలా నెట్టాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ ప్రభుత్వం డబ్బు అధికారం ఒక కులం దగ్గరే ఉండాలని అనుకుంటుంది. నగరంలో ఒకరే కాదు, రాష్ట్ర ప్రజలందరూ బాధితులే. రాష్ట్రం బాగుపడాలి అంటే పాలన మారాలి. అనంతరం గంటా ఈ సందర్భంగా మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలో చేసిన అభివృద్ధి అక్కడితో ఆగిపోయింది. ఈ ప్రభుత్వం సంక్షేమం అంటూ అప్పులు తెచ్చి అభివృద్ధి గాలికి వదిలేసింది. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ లో ఉన్న టీడీఆర్లన్నీ పరిష్కరిస్తాం. మేము ముందు చేపట్టిన మాస్టర్ ప్లాన్స్ మొత్తం కంప్లీట్ చేసి ఒక మోడర్న్ సిటీగా తీర్చిదిద్దుతాం. నగరాలకి BCD నుంచి BCA మార్చుతానని హామీనిస్తున్నానని చెప్పారు. ఈ సమావేశంలో నగరాల కుల పెద్దలు వాంటాసి అప్పలరాజు, నాగోతు సత్యనారాయణ, పిల్లా నరసింహారావు, పిల్లా వెంకట్రావు, పిల్లా మంగమ్మ, పోతిన అనురాధ, పోతిన నరసింహానాయుడు, గురునాథ్, నాగోతు ప్రకాష్, పోతిన ఎల్ఎం నాయుడు, నాగోతు శివాజీ, పోతిన శివ మరియు నగరాల కుటుంబాలు హాజరయ్యాయి. ప్రభావితం చేసే పరిస్థితిలో ఈ సామాజిక వర్గం ఉంది. మీ సత్నేములు పోతిన కానీ లేకపోతే పిల్ల కానీ కొన్ని ఏది మీ బాగా పాపులు తెలుస్తున్నాయో వాటితోటి ఇక్కడ విశాఖపట్నంలో ఈరోజు మధురవాడ అంటే ఒక హార్ట్ విశాఖపట్నానికి. అటువంటి మధురవాడలో ఈరోజు పోతిన మల్లయ్య పాలెం అని ఆ పేరుతోటి ఒక కాలనీ మొత్తం కూడా డెవలప్ అయింది. అంటే విశాఖపట్నం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే పోతిన మల్లయ్య పాలెం తెలుస్తుంది. క్రికెట్ స్టేడియం కావచ్చు, లేకపోతే హౌసింగ్ కాలనీ కావచ్చు, ఇవన్నీ ఒక నోటెడ్ ప్లేస్ కింద వచ్చింది. అంతేకాదు ఇంతకుముందు మన విజయ్ కానీ లేకపోతే అప్పలరాజు కానీ మాట్లాడే పెద్దలు చెప్పినట్టుగా గతంలో ఈ సామాజిక వర్గాల నుంచి అనేక మంది చట్టసభల్లో కూడా ఉన్నారు. మరి ప్రస్తుతం ఈ సామాజిక వర్గాలకు సంబంధించి ఇందాక ఇప్పుడే చెప్తా ఉన్నారు, ఏదో ప్రభుత్వం కులాల లిస్టు పెడితే అందులో ఈ కులం పేరే లేకుండా లిస్టు పెట్టారని చెప్పారు. అంటే అంత నిర్లక్ష్యం కూడా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి దీనికి ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం ఇవ్వాలి. అయితే ఈ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ప్రతి సామాజిక వర్గానికి కూడా ఒక కార్పొరేషన్ వేసి ఆ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి మేము గుర్తింపించాం, గౌరవించామని చెప్తా ఉన్నారు. అంటే దాని ఎలా ఉందంటే కార్పొరేషన్ వేశారు, ఆ కార్పొరేషన్ ఒక చైర్మన్ వేశారు, ఒక మెంబర్లు వేశారు. కానీ దానికి ఒక ఆఫీస్ లేదు, ఒక టేబుల్ లేదు, ఒక ప్యూన్ ఉండడు, ఒక ఫ్యాన్ ఉండదు, ఒక ఫోన్ ఉండదు. కనీసం ఏదైనా కలగొడితే 10 రూపాయలు పెట్టి కాఫీ టీ తెచ్చాలంటే దానికి డబ్బులు కూడా ఉండవు. అటువంటి పేరుకు మాత్రమే పనికొచ్చే కార్పొరేషన్లు ఒక్కొక్క కులానికి ఒక లెక్కనేసి కులాలను కూడా అపహాస్యం చేసే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం వ్యవహరించింది. వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము వీళ్ళందరికీ మేము ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. అసలు స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే మీ నగరాలను గుర్తించి బీసీ కార్పొరేషన్ చైర్మన్ చేసింది సుందరంపాత్రుడు గారికి, అన్న ఎన్టీఆర్ గారు. అటువంటిది ఈరోజు కొత్తగా వైఎస్ఆర్ పార్టీ వచ్చి ఏమీ గుర్తించాల్సిన అవసరం లేదు. మీకున్న గుర్తింపు అందరికీ తెలిసింది. తెలుగుదేశం పార్టీ తరఫున రేపు ఎన్నికల్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు కొన్ని సమస్యలు చెప్పారు. ఏదైతే ఈ రేవళ్లపాలెం ఈ రోడ్డు నవోదయ రోడ్డు కొంతమంది 10 కుటుంబాలు రోడ్డు పడ్డాయన్నారు. ఆ రోజు మనం ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళకి హామీ కూడా ఇచ్చించాం. ఎందుకంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇచ్చి అప్పుడే ఆ తర్వాత వాళ్ళకి అది ఆ రోడ్డు చేయాలని చెప్పి. కానీ తర్వాత ప్రభుత్వం మారింది, ఆ విషయం పక్కన పెట్టేసి వాళ్ళు బలవంతంగా ఏదైతే ఖాళీ చేసేసి అక్కడ రోడ్డు వేసుకుంటా ఉన్నారు. వాళ్ళకి రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పకుండా న్యాయం చేస్తాం. ముస్లిం మైనార్టీలందరూ కాంగ్రెస్ పక్షాన ఉన్నారని ముస్లిం నాయకులు బషీరుల్ ఖాదర్ స్పష్టం చేశారు.
తొండపర్తిలోని హోటల్ షింకా గ్రౌండ్స్ లోని రాష్ట్ర మైనార్టీ సెల్ నాయకులు హైదర్ అలీ షింకా ఆధ్వర్యంలో విశాఖ దక్షిణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి సంతోష్ కుమార్ కు మద్దతుగా ముస్లిం మైనార్టీల సోదరుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, క్రిస్టియన్ కాంగ్రెస్ పక్షానే ఉన్నారని చెప్పారు. దక్షిణలో వాసుపల్లి గణేష్ కుమార్ 10 ఏళ్ల పదవీ కాలంలో చేసిందేమీ లేదని ఆరోపించారు. స్థానిక ప్రజలతో పాటుగా మత్స్యకారులకు పూర్తి అన్యాయం చేశారని అన్నారు. దక్షిణ ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందాలి అంటే కాంగ్రెస్ తోనే అవుతుందని పూర్తి మద్దతునిచ్చి గెలిపించాలని వాసుపల్లి గణేష్ కుమార్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేద సామాన్య ప్రజల జీవితాలతోని చెలగాటమాడారని మండిపడ్డారు. పేద సామాన్య ప్రజల జీవితాలు బాగుపడాలి అంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడుతోందని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాలని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో కామిల్ హుస్సేన్, మఫీ అబ్దుల్ ఖయ్యం, హర్షిద్ ఆలం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో బలోపేతం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గతం వరకు కాంగ్రెస్ పార్టీలో ముస్లిం సోదరులు ఆంధ్రప్రదేశ్లో అన్నాదమ్ముల్లాగా ఈరోజు కలిసిమెలిసి ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పూర్వ వైభవం మళ్ళీ షర్మిలమ్మ నేతృత్వంలో మళ్ళీ తీసుకురావడం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా అయితే ముస్లిం సోదరులు సపోర్ట్ చేస్తున్నారో ఈ రోజు కూడా ఇవాళకి కూడా ఒక అన్నదమ్ముల్లా కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బ్యాక్ బోన్ వెన్నుముక్కలాగా ముస్లిం సోదరులు వెనుకొనడం చాలా ఆనందం, చాలా హర్షణీయం. ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ కార్యకర్తకి తన కుటుంబ సభ్యుల్లాగా ఈరోజు మా ముస్లిం సోదరులు ఆదరించుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి తెలియజేయాలి, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది మా షర్మిలమ్మ గారి నేతృత్వంలో. మరి అదేవిధంగా మరి ముఖ్యంగా దక్షిణ నియోజకవర్గం నుంచి ఈరోజు ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది. దక్షిణ నియోజకవర్గంలో మా కాంగ్రెస్ పార్టీకి ఉన్న వైభవం ఏదంటే, మా కాంగ్రెస్ పార్టీకి ఉన్న చరిస్మా ఏదంటే అది ముస్లిం సోదరుల ద్వారాగే మా దక్షిణ నియోజకవర్గం బలోపేతం అవుతుంది. ఏ నాయకులైనా ఎమ్మెల్యే అవ్వాలన్నా, ఇక్కడి నుంచి ఎంపీ అవ్వాలన్నా, మంత్రి అవ్వాలన్నా మా ముస్లిం సోదరులే బ్యాక్ బోన్, వెన్నుముక్క. అలాంటి మా ముస్లిం సోదరులకి ఈరోజు దక్షిణ నియోజకవర్గంలో దశాబ్ద కాలం పాటు ఉన్న గణేష్ కుమార్ ఏ విధమైన సపోర్ట్ చేయలే, ఏ విధమైన సహకారం చేయలే. మసీదులు మరమ్మతులు లేవు, వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి రంజాన్ మాసంలో కూడా వాళ్ళకి ఒక సరైన వేదిక లేదు. మరి అదే విధంగా బరేల్ గ్రౌండ్ కూడా లేదు. బరేల్ గ్రౌండ్ కూడా అక్కడున్న అందరూ కూడా ఇల్లు కట్టుకొని పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి ఏం చేశాడు దశాబ్ద కాలం పాటు ఈ వాసుపల్లి గణేష్ కుమార్? ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. మసీదులు కానీ ఏ రోజైనా వెళ్ళారా? ఈ రోజు ఓట్ల కోసం వాళ్ళని బలోపేతం చేయడానికి, వాళ్ళని మార్చడానికి ఈ రోజు మసీదులు వెళ్తున్నాడు. నిజంగా దశాబ్ద కాలం పాటు పరిపాలించిన వాసుపల్లి గణేష్ కుమార్ ఈ రోజు అవసరం ఉందా? అదే మా ముస్లిం సోదరులకి మసీదులు మరమ్మతులు కానీ, ఇమాములు జీత వృద్ధాప్యంలో కానీ మరి ఏ విధంగా ఆయన దశాబ్ద కాలం పాటు సపోర్ట్ చేశారో ఆయనకే వదిలేస్తున్నాం. ఈరోజు ముస్లిం సోదరులందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి, దక్షిణ నియోజకవర్గంలో పూర్వ వైభవం తీసుకురావడానికి మా పనులు మేమే చేసుకుంటాం. రాబోయే రోజుల్లో మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు. మా ముస్లిం సోదరులకి ఉన్న నియోజకవర్గం ఏదైతే ఉందో దక్షిణ నియోజకవర్గం మసీదులు మరమ్మతులు కానీ, ప్రార్థనా స్థలం కానీ, మళ్ళీ బరేల్ గ్రౌండ్ కానీ మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినట్నే ప్రత్యేకంగా దక్షిణ నియోజకవర్గానికి సంవత్సరానికి 25 కోట్లు ఓన్లీ దక్షిణ నియోజకవర్గానికి తీసుకొచ్చే బాధ్యత నాతో పాటు మా ముస్లిం సోదరులు, మా సింకా గారు కూడా మీ అందరం కలిసి మా షర్మిలమ్మ గారి నేతృత్వంలో మా మసీదుల మరమ్మతులకు కానీ, మా ప్రార్థనా మందిరాలకు కానీ, మరి బరేల్ గ్రౌండ్ కానీ 10 ఎకరాలు మా బరేల్ గ్రౌండ్ కూడా తీసుకొచ్చే బాధ్యత నేను వహిస్తాను మా ముస్లిం సోదరులకి. పోలీసు వాళ్ళు వస్తే కర్నూలు ఆసుపత్రి లోపల దూరి దొంగ చాటుగా అక్కడ దాక్కున్నాడు. ఇంకా ఇంకొక ఎంపీ ఉన్నాడు, యూట్యూబ్ వీడియోలు చేస్తాడు, రీల్స్ చేస్తాడు, కానీ ఏనాడు ప్రజల గురించి అడగడు. దాని పక్కనే ఒక జిల్లా, విశాఖపట్నం జిల్లా ఉంది. అక్కడ ఎంపీ ఉన్నవాడు సొంత
భార్యని కొడుకుని వాళ్ళ పార్టీ నాయకులు కిడ్నాప్ చేస్తే మొత్తం కుటుంబం హైదరాబాద్కి పారిపోయింది. వీళ్ళందరికన్నా ఒక దొంగ ఉన్నాడండి. ఆ దొంగ పేరే విజయసాయి రెడ్డి తల్లి. గతంలో తండ్రిని అడ్డంగా పెట్టుకుని జగన్ అనే వ్యక్తి డబ్బులు దొబ్బినప్పుడు అన్ని కేసుల్లో దగ్గరుండి నీట్ గా లెక్కలు రాసిన వ్యక్తి. ఇప్పుడు కూడా అదే విజయసాయి రెడ్డి విశాఖపట్నాన్ని పెద్ద ఎత్తున దోచేసి ఆ డబ్బుల లెక్కలు చూసే పనిలో బిజీగా ఉన్నారు. 31 మంది ఎంపీలుంటే ఢిల్లీని వణికించాలా, మనకు కావాల్సన్ని చేపించాలా. కానీ ఏనాడు పార్లమెంట్ సాక్షిగా ఆంధ్ర రాష్ట్రానికి ఇది ఇవ్వండి, ఇది మాకు కావాలని పోరాడలేదు. తెలుగుదేశం పార్టీకి ఎంపీలు ఉన్నారు, పక్కనే టైగర్ ఒకడున్నాడు. టైగర్ పేరేంటి? రామ్మోహన్ నాయుడు. మన రాము వెళ్ళి పోరాడాడు, మాట్లాడాడు. గుంటూరు చెందిన ఇంకొక ఎంపీ ఉన్నారు జయదేవ్ గల్లా, ఆయన కూడా వెళ్ళి ఆంధ్ర రాష్ట్రానికి ఇది ఇవ్వండి, ఈ పరిశ్రమలు తీసుకురండి, ఇక్కడ పెట్టుబడి పెట్టించండి అని పార్లమెంట్ సాక్షిగా మన తరపున మన కోసం పోరాడారు. ఈ రోజు నేను ఇక్కడికి వస్తుంటే బొత్స సత్యనారాయణ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ వీడియో క్లిప్ నాకు వచ్చింది. అది చూసిన తర్వాత నాకు అర్థమైంది ఆయనకి వణుకు మొదలైంది అని. నిన్న ప్రధానమంత్రి గారు వచ్చి ఆంధ్ర రాష్ట్రం ల్యాండ్, శాండ్, వైన్ మాఫియాకి అడ్డగా మారిపోయిందని చెప్పారు. ఈ రోజు బొత్స సత్యనారాయణ గారు ఏమీ మారలేదని చెప్పాడు. ఈ సభాముఖంగా అదే బొత్సకి నేను సవాల్ ఇస్తున్నా. బొత్స గారు, మీరు అసలు విద్యాశాఖ మంత్రి ఎలా అయ్యారు స్వామి? గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయలు, అదే ట్రాక్టర్ ఇసుక ఈ రోజు 5,000 నుంచి 7,000 రూపాయలకు అమ్ముతున్నారు. ఈ సభాముఖంగా బోత్సాన్ని అడుగుతున్నా, ఏ పందికొక్కు ఆ డబ్బులంతా తింటున్నారు? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు క్వార్టర్ బాటిల్ ధర 60 రూపాయలు, ఇప్పుడు అదే క్వార్టర్ బాటిల్ ధర 180 రూపాయలు. బొత్స సత్యనారాయణ గారు ఈ రోజు ఏ పందికొక్కు ప్రజల రక్తాలు తాగుతూ మా డబ్బులు దొబ్బుతున్నారు మాకు చెప్పండి. ఇంకా భూముల దగ్గరకు వస్తే కొత్త చట్టం తీసుకొచ్చారు తల్లి. దాని పేరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంట, భూ హక్కుల చట్టం అంట. ఆ చట్టం చదివిన తర్వాత నాకు అర్థమైంది తల్లి, మన భూములు కొట్టేదానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారని. దాంట్లో మూడు విషయాలు మీకు చెప్తా. మొదటిది, మనం కష్టపడి భూములు కొనుక్కున్నాం, లేదంటే మన తల్లిదండ్రులు మన కోసం భూములు కొన్నారు, లేదంటే మన తాత ముత్తాత వాళ్ళు కొనుక్కున్న భూములు మనకు వస్తాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎందుకే? ఆయన ఏమైనా సొంత భూమి ఇచ్చాడా? ఆయన జోబు నుంచి తీసి మనకి ఏమైనా ఇచ్చాడా తల్లి? ఆయన ఫోటో ఓకే పోన్లే, ఆయనకి ఫోటోలు పిచ్చి తల్లి, బాగా పిచ్చి. ఎక్కడికి వెళ్ళినా రంగులేయాలా, ఎక్కడికి వెళ్ళినా ఆయన మొహం పెట్టాలా, పోన్లే పట్టాల పైన ఫోటో ఉంది, ఆయన కర్మ అనుకున్నా. దాని తర్వాత చట్టం చదివితే నిజం బయటకు వచ్చింది తల్లి. మన భూమికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉంటాయి స్టాంప్ పేపర్ పైన, ఆ డాక్యుమెంట్లు ఆయన పెట్టుకుంటాడంట, జిరాక్స్ కాపీలు మనకి ఇస్తాడంట. ఓమో ఇదేం అన్యాయం అనుకున్నా. దాని తర్వాత మూడో అంశం బయటపడింది, ఇద్దరి మధ్యన భూ తగాదా ఉంటే కోర్టుకు వెళ్లే హక్కు మనకు లేదంట, అధికారులే కూర్చుని తేల్చిపడేస్తారంట. ఇక్కడ బొత్స కుటుంబం చూసాం, ఉత్తరాంధ్రని క్యాన్సర్ గడ్డలగల వదిలేస్తుంది. ఇంక ఇలాంటి నాయకుల ఆధ్వర్యంలో మన భూముల కలెక్టర్లు అడ్డంగా పెట్టుకుని దోచేసుకుంటారు తల్లి. అమ్మా ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా మీ బిడ్డని అంటున్నాడు తల్లి. మురిసిపోదమ్మా. ఎందుకు అంటున్నాడు నేను చెప్తా. రేపు అధికారంలోకి పొరపాటున వస్తే నేను నీ బిడ్డను కదా, నీ భూమి నాది, నాకు ఇచ్చే తల్లి అంటాడు.
2014 ఆంధ్ర రాష్ట్ర విభజన ఆరణి శ్రీనివాసులు గారి గెలుపుతోటి మనం ప్రతి వాడ అన్ని డ్రైనేజ్ ఫెసిలిటీస్ కానీ అన్ని మనం బాగు చేసుకునే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అన్ని పరిశ్రమలు పారిపోయినాయి. రేణిగుంట ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ పారిపోయింది. మనకి టాటా గ్రూప్ చెందిన వోల్టాస్ కంపెనీ పారిపోయింది. అమర్ రాజా బ్యాటరీ ఇక్కడ మన తిరుపతికి ప్రతి ఒక్కరికి ఎంతో మందికి ఆశ్రయం ఇచ్చే జీవనోపాధి ఇచ్చిన అమర్ రాజా బ్యాటరీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. తిరిగి అమర్ రాజా బ్యాటరీని ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ తిరిగి ఉపాధి కల్పించే బాధ్యత మనందరం కూటమి ప్రభుత్వం మనందరి తరఫున తీసుకుందాం. మీరు ఓటేస్తే వైసీపీకి కరుణాకర్ రెడ్డికి కానీ వారి అబ్బాయికి కానీ ఓటేస్తే కొడుకు 10% ప్రతి దాంట్లో ఇల్లు కట్టాలంటే 10%, తండ్రికి 30%, 10-30 రేషియోలో పంచుకుంటా ఉన్నారు. ఎంతకాలం మీరు భయపడుతున్నారా కరుణాకర్ రెడ్డి గారికి? మీరు వారి కొడుకు భయపడుతున్నారా? వారి కొడుకు భయపడుతున్నారా? ఇంతేనా తిరుపతి దమ్ము? ఇంత తిరుపతి ఇచ్చారా? దమ్ము ఉందా మనకి? ధైర్యం ఉందా? ఏం చేద్దాం? వైసీపీని మట్టిలో తొక్కేద్దాం, కాలం రాసేద్దాం. ఎంతకాలం భయపడతాం? రౌడీజంకి భయపడతామా? తిరుపతి 7 కొండలమని పైన పెట్టుకుని రౌడీలకు భయపడతామా? ఆకు రౌడీలకి భయపడతామా మనం? రౌడీజంని చంద్రబాబు గారికి ఒకటి చెప్పారు, ఉక్కు పాతంతో ఆకు రౌడీలందరినీ తొక్కేస్తాం. మీరు మనకి తాడేపల్లి కూడా ఇలాంటి నియోజకవర్గం దీనికి స్ఫూర్తి తీసుకొని కరుణాకర్ రెడ్డి గారు వారి అబ్బాయి వైసీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ పెద్దిరెడ్డి గారు కానీ అందరూ ఎక్కడ పచ్చని చెట్టు కడిపడితే మొత్తం శేషాచలం అడవుల్లో ఎర్రచందనాన్ని సమూలంగా నరికేశారు. టీటీఆర్ బాండ్ల స్కాము 2,000 కోట్ల రూపాయలు. ఎక్కడికి వెళ్ళిపోతుంది డబ్బు? ఉపాధి అవకాశాలు రావు, విద్యా అవకాశాలు సరిగ్గా ఉండవు, ఫీజు రీఎంబర్స్మెంట్ ఉండదు. ఇది మార్చుకునే బాధ్యత రావాలి అంటే కూటమి ప్రభుత్వం రావాలి, మేమందరం అండగా నిలబడాలి. తిరుపతి ప్రజలకి మనకి ఇన్ని దశాబ్దాలుగా చంద్రబాబు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎప్పుడు కూడా తిరుపతి ప్రజలకి ప్రతి నెల 2వ మంగళవారం వెళ్ళి ఏడుకొండల వాడిని దర్శించుకునే ఒక అవకాశం ఉండేది. ఈ రోజు స్థానికంగా ఉండే మన తిరుపతి ప్రజలకే 2వ మంగళవారాన్ని తీసేశారు. దాన్ని పునరుద్ధరిస్తాం. లడ్డూలు నాణ్యత తగ్గించేశారు, సైజ్ తగ్గించారు, శ్రీవాణి ట్రస్ట్ అని చెప్పి రేట్లు పెంచారు. ఎటు చూసినా అడ్డగోలుగా దోపిడీ, లంచాలు, దళారీ వ్యవస్థ. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వైవి సుబ్బారెడ్డి గారు గాని కరుణాకర్ రెడ్డి గాని ఇది తిరుమల రిసార్ట్ కాదది ఆధ్యాత్మిక కేంద్రం. ఏడుకొండల వారి సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వరుడు నివసించే ప్రాంతం. అది గొప్ప ఆధ్యాత్మిక నేల. ఆ నేలలో మీరు రిసార్ట్ లాగా చేశారు. తిరిగి దాని ఆధ్యాత్మికతని తిరిగి తీసుకొస్తాం. మనకెంత దారుణం అయిపోయింది చెప్పా మీకు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ లో మన పట్టా పుస్తకాల మీద జగన్ ఫోటో, మన పిత్రార్జితం, మన స్వార్జితం మీద. కానీ చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోయారు? టీటీడీ ఉద్యోగులకి స్వామివారు ఇళ్ల పట్టాలిస్తే దాని మీద కూడా నవ్వుతా ఉండే వైఎస్ జగన్ ఫోటో వేస్తా ఉన్నారు. స్వామివారు అంబేద్కర్ గారి గౌరవం లేదు, పెద్దల గౌరవం లేదు. జగన్ కి మీరు చెప్పండి.